శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారు ఈ నెలలో చేసుకోవాలని పరిహారాలు, ముందుగా వీళ్ళకి 11వ స్థానంలో 3 గ్రహాలు టెంపరీగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రవి 11లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్నైనా పరిష్కరించి చక్కగా మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే కోరినవన్నీ ఇచ్చే శక్తి 11లో ఉన్న రవికి ఉంటుంది. ఆగస్టు 17 వరకు రవి 11లో ఉంటాడు. ఈ సమయంలో మీరు ఈ 17వ తారీఖు లోపు వచ్చే ఆదివారం రోజు గోధుమ నూకతో చేయనటువంటి హల్వా తయారు చేసి ఆదివారం రవి హోరలో సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి అది మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ ఆదివారం రోజు మీరు చాలా నియమంగా పవిత్రంగా ఉండడం వల్ల అన్ని పనులు ఆటోమేటిక్గా, అంటే ప్రభుత్వం నుంచి కావలసిన ఏ పనులైనా, తండ్రి గారి ద్వారా గురువుల ద్వారా రావాల్సినటువంటి ఏమున్నా, నేర్చుకోవాల్సినవి ఉన్నా కంప్లీట్గా మీకు అది అనుకూలత లభిస్తుంది. గురువు కూడా లాభస్థానంలో ఉన్నాడు. వెరీ సింపుల్, రెడీగా ఉన్నాడు మీ ఫలితం ఇవ్వడానికి. ఏ ఫలితాలు ఇవ్వడానికి? చతుర్థ భావానికి సంబంధించింది విద్య, అలాగే స్థిరాస్తి, సొంత గృహం, వాహనం. సప్తమం భార్య నుంచి అనుకూలత, భర్త నుంచి అనుకూలత. ఇవి కావాలంటే వెరీ సింపుల్. గోశాలను దర్శించడం, గోవుకి ఒక 3 దేశవాళీ అరటిపళ్ళు పసుపు రంగులో ఉన్నవి 3 అరటిపళ్ళు మాత్రం గోవుకి సమర్పించి 3 ప్రదక్షిణలు గోవుకి చేసి నమస్కరించడం వల్ల కంప్లీట్గా మీ పని సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. అది వీలైతే గురువారం రోజు గురుహోరలో చేస్తే ఇది మరింత ఫలితం పొందే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు కూడా లాభస్థాన సంచరం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి ఆగస్టు 22 వరకు కూడా. మరి బుధుడు ఎలాగా అనుగ్రహిస్తాడు? బుధగ్రహ అనుగ్రహం తొందరగా లభించాలంటే అంటే ఏ ఫలితం? దశమాధిపతిగా వృత్తిలో లాభం పొందాలి, వ్యాపారం బాగా సాగాలి, ఆర్థిక పరంగా ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అంటే వెరీ సింపుల్. ఏముంది? బుధవారం రోజు మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, పెసలు పక్షులకి బుధవారం రోజు ఆహారంగా పెట్టడం, అలాగే పెసలు వడపప్పుగా నైవేద్యం ఆంజనేయ స్వామి వారికి కానీ ఏ స్వామికైనా వడపప్పు నైవేద్యంగా పెట్టి, పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి అది మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు బుధగ్రహ అనుగ్రహం చాలా తొందరగా పొందుతారు. ఇవన్నీ పొందాలంటే ముందు రాశిలో ఉన్న గ్రహం శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతుంటాయి, రకరకాల యావిగేషన్స్ వస్తుంటుంది. శని కూడా చూస్తున్నాడు కాబట్టి స్త్రీలు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రవారం రోజు అమ్మవారి ఫోటోకి చక్కగా సాయంకాలం అయిన తర్వాత సంధ్యా సమయంలో చక్కగా అమ్మవారికి దీపారాధన చేసి ఎరుపు రంగు పూలతో పూజించి పాలు నైవేద్యంగా పెట్టి కంప్లీట్గా మీరు శ్రీ సూక్తాన్నో లక్ష్మీ అమ్మవారిని మనసా పూజించడం వల్ల కంప్లీట్గా మీకు భాగ్యం, అంటే 9వ స్థానాధిపతిగా అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా శుక్రుడు అనుగ్రహించడం వల్ల రాహు కూడా ఆటోమేటిక్గా 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం కూడా పొందుతూ ఉంటాం. అంటే సప్తంలో శని వక్రించి ఉండడం వల్ల భర్త గారికి అనారోగ్య సమస్యలు కానీ, భర్తతో విభేదాలు కానీ, పెళ్ళిళ్ళు కుదరకపోవడం కూడా జరుగుతుంటుంది. సో అటువంటి వాళ్ళు మరి కొద్దిగా పెద్దగా రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న సమస్యలతో శని భగవాన్ లొంగే అవకాశం ఉండదు కాబట్టి మరి పెళ్లి కొరకైతే మాత్రం హనుమాన్ చాలీసా మంగళవారం రోజు ఆ రోజంతా ఇంచుమించు 41 సార్లు ఉపవాస దీక్షతో పారాయణ చేసి మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పెళ్లి కొరకు మాత్రమే పరిహారం చేసి ఆ రోజు నల్ల చీమలకి ఏదో బెల్లమో పంచదారో తేనో ఆహారంగా పెట్టడం వల్ల ఫలితాలు తొందరగా పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు,
మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవ్వచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.